హనుమంతునికి సూర్యదేవుని కుమార్తె సువర్చలదేవితో వివాహమైందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. హనుమంతుడు సూర్య భగవానుని వద్ద విద్యలు అభ్యసించేందుకు వెళ్లినప్పుడు గురుదక్షిణగా ఆయన కుమార్తె సువర్చలదేవిని పెళ్లి చేసుకోవాలని సూర్యదేవుడు కోరాడు. సూర్య భగవానుని ఆదేశాన్ని శిరసావహించి హనుమంతుడు సువర్చలతో వివాహం చేసుకున్నాడని చెప్పబడింది. అయితే వివాహమైనప్పటికీ హనుమంతుడు భౌతిక జీవితం, గృహస్థాశ్రమం కాకుండా నిరంతరం భక్తి మార్గంలోనే ఉన్నాడని విశ్వసించబడుతుంది. కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుడు ఒక తాంత్రిక సిద్ధాంతంలో వివాహం చేసుకున్నప్పటికీ భౌతికంగా గృహస్థాశ్రమాన్ని అనుసరించలేదు. ఆయన సీతాదేవిని తల్లిగా భావించటం, రామునికి పరమభక్తుడిగా జీవించటం, కేవలం ధర్మానికి పనిచేయడమే తన కర్తవ్యం అనుకునేలా చూపిస్తారు. కొన్ని తాంత్రిక ఆంజనేయ ఉపాసన విధానాలలో హనుమంతుని సువర్చల సమేతంగా కొలిచే విధానం ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో సువర్చల హనుమంతుని మంత్రాన్ని జపిస్తారు.